మహేష్ గారు, కన్నప్ప సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? కన్నప్ప పాపం ఆయన శివుడి ఆజ్ఞ జనవరిలో వచ్చింది నాకు, అందుకని అప్పటి నుంచి బిగిన్ చేసి అన్నాడు. దాని తర్వాత ఏందో ఇట్లా అడ్డంకులు వస్తున్నాయి అన్నప్పుడు మనం ఆలోచించాలి. శివుడి ఆజ్ఞ అయిన తర్వాత సినిమా ఆగటం అనేది ఉండదు సహజంగా. అవును. మరి శివుడి ఆజ్ఞ అయింది అన్నాడు ఆయన, తర్వాత ఏమో స్టెప్ బై స్టెప్ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. ఆ దెబ్బ మీద దెబ్బ పడుతున్నా మరి శివుడి ఆజ్ఞ ఉంటే ఇట్లా పడదు కదా అని ఎక్కడో మనోడు ఏదో రాంగ్ స్టెప్ వేసాడు, లేదా తప్పు చేస్తున్నాడా అందుకనే. ఎందుకంటే ఇది భక్తి పూర్వమైన సినిమా, దానికి ఇట్లా ఏమన్నా రాంగ్ స్టెప్ వేయటం వల్ల ఇట్లా అడ్డంకులు రావటం, దెబ్బలు ఎదురు దెబ్బలు తాగటం జరుగుతున్నాయో అనుకోవాలి. అంటే కొన్ని చోట్ల ఈ రూమర్స్ కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. కన్నప్ప సినిమా పేరు తీసేసి దెబ్బ దెబ్బ అని పెడితే ఈ పాటికి పబ్లిష్ అయిపోయేదేమో అని అనేసి. అంటే దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒకవేళ సపోజ్ అనుకుందాం, మంచు విష్ణు గారు కన్నప్ప అనే సినిమా పేరుని తీసేసి ఒకవేళ దెబ్బ దెబ్బ అని పెడితే సినిమా ఈ పాటి పబ్లిష్ అయిపోయేది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు అనుకున్నా. అంటే మనం కూడా సోషల్ మీడియాలో అక్కడ చూస్తున్నాం, జనాలు ఈ రకంగా ట్రోల్ చేస్తూ పెడతాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఏ పని చేసినా పాపం వాళ్ళు ట్రోలింగ్ గురవుతుంటారు. జనాలు ఈ విషయం ఈ సినిమా మీదకి వచ్చేటప్పటికి ఇక ఎక్కువ చేశారు. ఎందుకంటే మనోడు చెప్పటం కూడా శివుడే నాకు సినిమా తీయమని చెప్పాడు, ఇది ఒకటి ట్రోలింగ్ బాగా. శివుడు ఈయనకి ఎందుకు చెప్పాడు, శివుడికి ఎవరు దొరకలేదా అని అట్లా రకరకాలుగా ఒకటి. రెండోది ప్రభాస్ షూటింగ్ వచ్చి నేను నీతో చేయలేను, నేను స్లీవ్స్ వేసుకొని నీ ముందు, ఎందుకంటే నువ్వు బాడీ విపరీతం పెంచేసావు అని ఇంటర్వ్యూలో చెబుతున్నాడు. ప్రభాస్ నాలో సగం ఉన్నాడు, సగం అయిపోయాడు మనిషి. నా కండలు అవి చూసి నేను నీతో చేయకపోతున్నా, నీవు ఆప్ కట్ బనీన్ లాగా ఉంటుంది కదా డ్రెస్సింగ్, అది వేసుకోలేను, నీ ముందు చేయలేను అన్నాడని. ఇంకా ఇట్లా రకరకాలుగా అంత బడ్జెట్ అంత అయిందని ఎంత అయిందని, అక్షయ్ కుమార్ ని ఒప్పించామని, ప్రభాస్ రూపాయి తీసుకోకుండా చేస్తున్నాడని, ఇలా నేను లాస్ట్ 15 minutes స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నేనే చేశా అన్నాడు. ఆ దెబ్బకు మాత్రం ఇక ముందే ఇంటి ఇచ్చి మమ్మల్ని కాపాడావు, ఇక పొరపాటున థియేటర్ వైపు చూడడం అని జనాలు కూడా విపరీతంగా ట్రోల్ చేయటం. దీనిలో అసలు పాపం రీసెంట్ గా హార్డ్ డిస్క్ ఎవరో దొబ్బేసి పారిపోయారు, దాని మీద కేసు పెట్టారు. ఆ హార్డ్ డిస్క్ మరి దానిలో ఏముంది ఏంటి అనేది తెలియదు. మనోడైతే ఒక ట్వీట్ పెట్టాడు ఎక్స్ లో, ఏంటంటే జటాజూట ధర నిన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చాను, నువ్వే కాపాడాలి అని ఒక ట్వీట్ చేశాడు ఆ హార్డ్ డిస్క్ పోయిన తర్వాత. మరి ఆయన శివుడే ఈ హార్డ్ డిస్క్ ఇట్లా జనం ఎవరో బహుశా ఇక్కడ ఎలా కూడా అనుకోవచ్చు, శివుడు ఈ పాపం జనాల్లోకి వెళ్ళకన్నా ఆపేయాలి. రెండోది అసలు మనకి అక్కడ కన్నప్ప సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశాడు. అవును, అది కన్నప్ప ఏంది, రొమాంటిక్ సాంగ్ ఏంది అని జనం పిచ్చి బూతులు. అంటే మీకు ఇక్కడ అర్థం కాలేదండి, ఇది విష్ణు గారి దర్శకత్వం కదా, ఏదైనా జరగచ్చు. అంటే మన దర్శకత్వం కన్నా సినిమా మీద మన పైత్యం అనేది మాట కరెక్ట్. అసలు ఆ రొమాంటిక్ సాంగ్ ఏంది, భక్తి సంబంధించిన సినిమాలో రొమాంటిక్ సాంగ్ ఎందుకు ఉండాలి అని అసలు లేకపోతే ప్రమాదం ఏంది. ప్యూర్లీ భక్తి మూవీగా దాన్ని చూపించకూడదా? అంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి నువ్వు ఆ టైపు తీయాలా అని దానికి జనాలు చాలా మంది ట్రోల్ చేశారు. అసలు ఆయన మనకి ఏం చీమ కుట్టినట్టు ఉండదు, మన ఎచ్చులు మనమే, కెమెరా ముందు కూర్చుంటాం, మన ఎచ్చులు మాట్లాడటం, అన్ని రకాల ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు, ఆయన ఎచ్చులు మాట్లాడుతున్నాడు. భైరవం మూవీకి ముందు మనోజ్ మా భైరవం సినిమా దెబ్బకి కన్నప్ప పోస్ట్ పోన్ చేసుకున్నాడు అని ఆయన ఓపెన్ గా చెప్పాడు. అయితే అది ఒక రీజన్, లేకపోతే ఇప్పుడు రేపు June 25th అన్నాడు. అంత తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదో ఒక చిన్న ఆల్బమ్ లాంటిది అది ఆయనతో రిలీజ్ చేయించారు. అంటే ఇంత హంగామా చేసి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దాం అనుకొని ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ ట్రోలింగ్ కి గురవుతూ, మరి పెట్టిన డబ్బులేమో మేము అందుకు 100 కోట్లు పెట్టామంటారు. ఆ డబ్బులు కూడా అన్ని గంగపాలైపోతాయి కదా అనవసరంగానే. కామన్ సెన్స్ కూడా లేకుండా పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా ఒక సినిమా తీసి ఇట్లాంటి భక్తి సినిమా చేస్తున్నాం, రొమాంటిక్ సాంగ్లు ఉండకూడదని ఒక ఇదిగా చేస్తే అసలు మీకు ఈ గొడవ ఉండదు, వాళ్ళు కూడా ఏం ట్రోల్ చేయరు కదా. అవును, ఎందుకంటే మీకు అడిషనల్ గా ప్యాడింగ్ యాక్ట్లు పెట్టుకున్నాడు ప్రభాస్ అని, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నప్పుడు అడిషనల్ గా మళ్ళీ వాళ్ళ ఫాదర్ మోహన్ బాబు ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు ఇన్ని ఎచ్చుల కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మంచు ఫ్యామిలీకి కాస్త ఇప్పటికే ఓవర్ యాక్షన్ ఎక్కువ అని అనేసి మన మంచు అక్క వల్ల బాగా ట్రోల్ అయ్యారు. అంటే అప్పట్లో అక్క యాంకరింగ్ చేసిన ఒక షోలో ఆర్షీజ్ రోల్ అని అనేసి అన్న మాటకి అక్కని ఇప్పటికీ ట్రోల్ చేస్తూ ఉన్నారు, మన లక్స్ అక్కని.
కరెక్ట్గా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఇంకా ట్రోల్స్ అయిపోతున్నారు ఈ కన్నప్ప సినిమా కోసం. దానికి ముందు మన మంచు మనోజ్ గారి వల్ల మహా ఇమేజ్ అనేది బాగా ఎక్కువ పెరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆ డైలాగ్ ఒకటి బాగా ఇష్టమండి నాకు, మంచు మనోజ్ గారిది, పంది పిల్లలు అని అంటాడని. అదని చెప్పాడు కదా ఎక్స్ప్లెనేషన్. అట్లా ఎందుకని వాళ్ళతో వచ్చిందంటే, నేను వస్తానని తెలిసి వాళ్ళు నాకు హిందీ రాదు, అలాగే వాళ్ళంతా హిందీ వాళ్ళని పెట్టారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళని, నాకేమో హిందీ రాదు అది తెలిసి అలా పని చేశారు, అందుకని నాకు ఆ ఫ్రస్ట్రేషన్ కోపంలో ఏం చేయాలి అర్థం కాక అట్లా ఆ మాట వచ్చింది అని చెప్పాడు ఆయన. అడిగారు కూడా. కానీ నిజంగా ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ తోని వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు మనకి అందరి ముందుకు ట్రోల్స్ లోకి వస్తూనే ఉంటారు ప్రతి ఒక్క విషయంలో. కానీ మీరు గమనించేదంటే మంచు మనోజ్ జనానికి దగ్గర అయినట్టుగా వీళ్ళు అవ్వలేదు. ఫస్ట్ నుంచి అతను ఏందో రిజర్వ్ గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు విష్ణు. మాట్లాడితేనేమో ఇట్లా ట్రోల్ అయ్యేటట్టు హెచ్చులు మాటలు. మేము మొన్న ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు, సీనియర్ ఆయన ఏం చేశాడు, ఇదే అడిగాడు, ముగ్గురు పిల్లలు మంచివాళ్ళనే చెబుతాను నేను అందరికి, కానీ మీకు ఎందుకు ఓవర్ యాక్షన్ ఎక్కువ అని చెబుతాను, ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకుని మంచిగా తగ్గించుకోవచ్చు కదా అని ఆయన మొగానే అడిగాడు. అయినా మనోడు దాన్ని లెక్క చేయడు, ఎందుకంటే ఎవడేం మాట్లాడుకున్నా మన స్టైల్ మందే. ఆ లెక్కన మనోళ్ళు ట్రోల్ చేయడం బిగిన్ చేసినప్పుడే వీళ్ళు మారాల్సింది. సంవత్సరాలుగా ట్రోల్ చేస్తున్నా వాళ్ళు మారలేదంటే ఇక ఆయన కాదు బ్రహ్మదేవుడు దిగి వచ్చినా, ఇప్పుడు ఈయనకి కన్నప్ప దీవుని అనుమతి ఇచ్చిన శివుడు దిగి వచ్చినా గానీ వీళ్ళు మారరు. కన్నప్ప దీవు అని చెప్పి దానిలో ఇట్లా రొమాంటిక్ సాంగ్లు కూడా పెట్టమని శివుడు చెప్పాడు మనకి, చెప్పడు కదా ఆయన. మరి ఇట్లా ట్రోల్ గురవటం, ఈ ఆర్టిస్ట్ దొబ్బేయటం అవడం ఇవన్నీ జరిగినంటే దీని కూడా వెనక కూడా శివుడు ఉన్నాడని చెబుతాడు. రేపు పొద్దున్న కెమెరా ఉంది అంటే ఇప్పుడు ఇలా కూడా నన్ను పరీక్ష పెడతానికి శివుడు చేశాడు ఇలా కూడా చెప్పచ్చు చెబుతారు. అది ఎందుకంటే రాత్రి కల్లా వచ్చి చెప్పాడు నాకు శివుడు, నిన్ను టెస్ట్ చేశాను, నువ్వు ఈ టెస్ట్ లో పాస్ అయ్యావు, రేపు నీ దగ్గరికి ఆర్టిస్ట్ వస్తుందని చెప్పారు, రేపు వచ్చేస్తుందని చెప్పిన వచ్చేది కాదు, వచ్చిన తర్వాత చెబుతాడు. ఆల్రెడీ శివుడు నాకు కల్లా వచ్చి చెప్పాడు నీ ఆర్టిస్ట్ నీకు దొరుకుతుంది అన్నాడు, అన్నట్టుగానే 4 గంటల్లో దొరికింది. ఇదంతా శివుడు చేసిన పనే, నన్ను టెస్ట్ చేయడానికి ఈ పని చేశాడు అని కూడా చెబుతారు. మనం అంటే జనం అంత పిచ్చోళ్ళలాగా అది ఆ సొల్లు వినాలి. ఇది గొడవ చేసేవాడు చేస్తుంటారు, వాళ్ళు పట్టించుకోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది. పట్టించుకోరు వాళ్ళు, వాళ్ళ దోవలో వాళ్ళ హెచ్చులు వాళ్ళే. కొంచెం అన్నా అది ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు, మిగతా ఎవరిని చేయకుండా నన్ను ఎందుకు చేస్తున్నారు, మా ఫ్యామిలీ ఎందుకు చేస్తున్నారు, సింపుల్ గా ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకొని మనం ఇట్లా చేస్తున్నాం కాబట్టి గొడవ చేస్తున్నారు అనేది సింపుల్ గా తెలుసుకొని దాన్ని బట్టి ఉంటే ఎవరికి అవసరం లేదు గొడవ చేయడానికి. వాళ్ళే అవకాశం ఇచ్చి వాళ్ళే స్టఫ్ ఇస్తారు, రండి గొడవ చేయండి మమ్మల్ని, దాంతో వీళ్ళు చేస్తున్నారు. నిజంగా సార్. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. జూన్ 27. అవును, ఆర్టిస్ట్ దొరికితే, ఒకవేళ దొరకకపోతే మాత్రం మళ్ళీ జూలై 6 ఆగస్టుకి వెళ్ళొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ సినిమాకి పేరు దెబ్బనే సూట్ అయితే గనక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బ్రదర్. అట్లానే మనం రేపు ఆర్టిస్ట్ దొరికేటట్టయితే గనక జూన్ 27 సినిమా చూడొచ్చు, లేకపోతే జూన్ 27 రిలీజ్ అయ్యేటట్టయితే కనుక మళ్ళీ సినిమా గురించి మాట్లాడుకుందాం. మనోడు అంటే లాస్ట్ 50 నిమిషాలు మనోడు ఏం అద్భుతం చేశాడు అనేది మంచు బాబు అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు చూసారంటే మీకు మా కంటెంట్ ఖచ్చితంగా నచ్చిందని అనుకోవాలి. అంటే మిమ్మల్ని బాగా నవ్వించినట్టయితే గనక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా బాగా నవ్వుకోమని చెప్పండి. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ కూడా చేసుకోండి.